ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీలో పొత్తు పెట్టుకుని బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సోము వీర్రాజ్ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి స్వయంగా వెళ్లిన సోము వీర్రాజ్ బీజేపీలో చేరాలని, కాషాయ తీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. ముద్రగడతో భేటీపై స్పందించిన సోము వీర్రాజు త్వరలోనే ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం ఫోన్ చేసేసి బజార్ వెంకటరామన్ గారు పద్మనాభం వచ్చేయమంటారా అన్నారు. రాష్ట్రంలో బాధ్యత చేపట్టిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేత వారిని ఈరోజు కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు, అలానే రాష్ట్ర భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పుని ప్రజలు కోరుతున్న సందర్భంలో కుటుంబ రాజకీయాలకి ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిని ఈవేళ ప్రజలు కోరుకున్న సందర్భంలో వారి పాత్ర గురించి వారికి కొన్ని అంశాలను విన్నవించడం జరిగింది. సుదీర్ఘంగా రాష్ట్రంలో జరిగే మార్పులో పెద్దల యొక్క పాత్ర మీద నాకున్న అభిప్రాయాల్ని వారి ముందు ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ. వారికి రాష్ట్రంలో ఒక పెద్ద పాత్ర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికైన నాయకులు వారు. వారిని కొన్ని విషయాలు వారి ముందు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఆలోచించి వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. దీనికేమి తొందరపాటుగా కొన్ని అంశాలు జరుగుతాయని ఎవరు భావించవలసిన అవసరం లేదు. మేము వారి ముందు ఒక సుదీర్ఘమైన